మనసులో కుళ్ళు, ఒకడు బాగుపడితే చూడలేము. ఒకడు కారు కొన్నా, ఒకడు బైక్ కొన్నా, ఒకడు మొబైల్ కొన్నా కడుపు మంట. ఇవన్నీ మనసులో ఉంటాయి. గుళ్ళకి వెళ్ళిపోతాం. పూజలు చేసేస్తాం. అభిషేకాలు చేసేస్తాం. మన పాపం పోతదా? ఎప్పుడు కూడా మన ఆలోచన మన మీద ఉండాలి. మన కళ్ళు, మన దృష్టి మన ఫ్యామిలీ మీద, మనం ఏం చేస్తున్నాం, ఎలా బతకాలి, ఎలా ముందుకెళ్ళాలి అనే ఆలోచన మనలోనే ఉండాలి. ఎదుటివాడు బాగుపడిపోతున్నాడు, ఆళ్ళలాగా నేను ఉండలేకపోతున్నాను, వాడు మంచి షర్ట్ కొనుక్కున్నాడు, నేను కొనలేకపోతున్నాను, ఆడ ఏసీలో ఉన్నాడు, నేను ఫ్యాన్ కింద ఉన్నాను. ఎప్పుడైనా ఒకళ్ళకి కంపేర్ చేసుకొని వాళ్ళ మీద పడి మనం ఏడిసామో మన జీవితమే సంకనాకిపోతుంది. ఎవ్వడి కోసం ఆలోచించకండి. నీ ఫ్యామిలీ ఈరోజు నువ్వు తిన్నావా, హాయిగా పడుకున్నావా, నీ ఫ్యామిలీతో నువ్వు స్పెండ్ చేసావా, మీ అక్క చెల్లెలు మీ అన్నదమ్ములతో నువ్వు సరదాగా ఉన్నావా, అంతవరకే ఆలోచించు. ఎదుటివాడి ఎదుగుదలను ఆలోచించి వాడు బాగుపడిపోతున్నాడని నీ మనసులో తెచ్చినా, నీ మైండ్లోకి తెచ్చినా నీకు మనశ్శాంతి లేకుండా అయిపోతుంది. అది వాడు అదృష్టం. నువ్వు కూడా అదృష్టంగా ఉన్నావు. వాడి శరీరంలో ఏటుందో నీకు తెలుసా? తెలీదు కదా. హ్యాపీగా నువ్వు మంచినీళ్ళు తాగాలంటే నీ చేత్తో నువ్వు నీళ్ళు తాగుతున్నావు. అది ఆరోగ్యమే కదా. అదొక మంచి పనే కదా. నీకు ఏం చెయ్యాలన్నా నీ చేతులతో నువ్వు చేసుకుంటున్నావు. అది అదృష్టమే కదా. అది దేవుడిచ్చిన వరమే కదా. వాటితో తృప్తి చెందు. లేని దానికోసం ఆలోచించి నీ మైండ్‌ని పాడు చేసుకోక, నీ ఫ్యామిలీతో నువ్వు సరదాగా స్పెండ్ చేయాలంటే ఎవ్వరి కోసం ఆలోచించకుండా నీ దగ్గర ఎంతుందో అంతవరకే ఆలోచిస్తే నీ మనస్సు ప్రశాంతంగా ఉంటుంది. రాత్రి హ్యాపీగా పడుకుంటావు. తెల్లవారి మళ్ళీ లేస్తావు. హ్యాపీగా ఆఫీస్‌కైతే వెళ్తావు. మళ్ళీ రిటర్న్ వస్తావు. సో ఫ్రెండ్స్, ఒకడి ఎదుగుదల మనకనవసరం. మన జీవితం మనది. ఇంకోడి జీవితం వాడి జీవితం వాడిది. అర్థమవుతుందా? మన హ్యాపీ మనదే. బాయ్.